అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై కూటమి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మేధావుల ఫోరం నాయకులు సీఎం బీవీ రావు తీవ్రంగా స్పందించారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దాలని బీవీ రావు ఖండించారు. కామినేని చేసిన ఆరోపణలు తప్పు అని స్వయంగా సినీ ప్రముఖులైన చిరంజీవి ప్రకటన చేశారని, అలాగే ఆర్ నారాయణమూర్తి కూడా ఈ తప్పుడు ఆరోపణలు ఖండించారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ సినీ పరిశ్రమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని, సినీ ప్రముఖులతో చాలా హుందాగా వ్యవహరించారని తెలిపారు. బాలకృష్ణ, కామినేని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రమంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని బీవీ రావు పేర్కొన్నారు. కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు గత కొన్ని రోజులుగా, ఈ 3 రోజులుగా రాష్ట్రం అంతా కూడా దుమారం చెలరేగే విధంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు అబద్దాలని అసెంబ్లీలో మాట్లాడడం, అది రాష్ట్రం అంతా కూడా దుమారం చెలరేగి ఆయన చేసింది అబద్దాలని సాక్షాత్తు చిరంజీవి గారే ఖండించి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మమ్మల్ని అమర్యాదగా చూడలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాకు కావాల్సినంతా చేసి పెడతానని చెప్పేసి చాలా బాగా స్పందించారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు కూడా, ఆ రోజు వెళ్లిన వాళ్ళు ముఖ్యులైనటువంటి ఆర్ నారాయణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న ఈ అబద్దపు ప్రచారాన్ని తిప్పుకొట్టి ఇదంతా కూడా తీవ్రంగా అలజడి లేగిన తర్వాత ఆయన మళ్లీ రికార్డ్స్ నుంచి ఆయన మాట్లాడిన మాటలు తొలగించాలని చెప్పేసి అసెంబ్లీలో మళ్లీ చెప్తా ఉన్నారు. కర్రకాల్చి వాత పెట్టి తర్వాత ఏదో మళ్లీ ఆమెతో వెనపోస రాస్తున్నట్టుగా ఆయన కేవలం రికార్డుల నుంచి తొలగించాలని చెప్తే మాత్రం సరిపోదు. అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన దుష్ప్రచారాలు అబద్దాలు మాట్లాడారో దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి, లేకపోతే దాని పర్యవసానాలు ఆయన ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.